హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్, ఎన్నో రకాల వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏంటి, ఏపీలో జరిగే అప్డేట్స్ ఏంటి, టీఎస్లో జరిగే అప్డేట్స్ ఏంటి, ఈ మూడు కౌన్సిలింగ్లకు సంబంధించిన రిపోర్ట్స్ jaypalanడే.comలో ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇద్దామనే ఉద్దేశం మీద ఈ వీడియో అయితే చేస్తా ఉన్నా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఏ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది ఏంటి, దాంతోపాటు కొంతమంది కొన్ని కామెంట్లో అడిగినటువంటి కొన్ని మేజర్ ఇష్యూస్ ఏంటంటే, అన్న మేము ఎప్పుడు ఎగ్జిట్ కావచ్చు, మేము ఎప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎంట్రీ కావచ్చు ఏంటి అని చెప్పేసి అడిగారు. దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ ఆల్ ఇండియా కోటాకు వచ్చేద్దాం. ఆల్ ఇండియా కోటా కాదు, ఇది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా కోటా అనేది ఒక భాగము. సో మీరు అందరూ అనుకున్నట్టుగానే ఇది ఆల్ ఇండియా కోటా అని అనుకుందాం. మరి ఆల్ ఇండియా కోటాకి ఏం జరిగింది, ఆల్ ఇండియా కోటాకి ఏం జరిగింది అంటే, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ వెరిఫికేషన్ చేసుకోమని మనకు ఒక నోటీస్ వచ్చింది. ఈ నోటీస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏ కాలేజ్కి పర్మిషన్ వస్తుంది, ఏ కాలేజ్కి పర్మిషన్ రావట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ MBBS, BDS, నర్సింగ్ కోర్సెస్ ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు వెరిఫై ది కరెక్షన్ ఆఫ్ ది టెంటేటివ్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ డిస్ప్లేడ్ ఇన్ ద సీట్ మ్యాట్రిక్స్ ఇంట్రా వెబ్సైట్ అని చెప్పేసి వాళ్ళకు ఒక లాగిన్ ఉంటుంది. మీ లాగిన్లో మీరు ఎంటర్ చేసిన కాలేజ్ డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయా లేవా. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది. ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో టోటల్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఆ సీట్లలో 15% ఆఫ్ సీట్లను కరెక్టే ఇచ్చారా లేదా, దా సీట్ మ్యాట్రిక్స్ కరెక్టే ఉందా లేదా అని చెప్పేసి ప్రతి కాలేజీకి సంబంధించిన అప్డేట్ చెక్ చేసుకోమని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, MCC దగ్గర అప్ టు డేట్ రికార్డ్ లేదు అనే అర్థమవుతుంది. అంతే కదా, ఇప్పుడు మీ దగ్గర సీట్ మ్యాట్రిక్స్ పర్ఫెక్ట్గా ఎన్ని ఉన్నాయి, ఇన్ని కాలేజీకి పర్మిషన్ ఉంది అని చెప్పేసి పర్ఫెక్ట్గా ఉంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి. లేదంటే సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ కాలేజీ పోతుంది, ఆ కాలేజీ పోతుంది అని చెప్పేసి అంటే ఇబ్బంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏం చేశారంటే, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ కాలేజీకి పర్మిషన్ ఉంది, ఈ కాలేజీకి పర్మిషన్ లేదు, టెంటేటివ్గా ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఆగస్టు 4th రోజు 5 PM వరకు కరెక్ట్గా అప్డేట్ చేయమని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు అప్డేట్ చేస్తే కానీ సీట్ అలాట్మెంట్ కాదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇంకొకటి కూడా వచ్చిందండి. ఇంకొకటి ఏమొచ్చిందంటే విత్డ్రాల్ సీట్. సో ఇది నిన్న వచ్చింది. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీ NCT ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. సో దాంట్లో ఈ BDSకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి వచ్చింది. దీంట్లో మీరు చెక్ చేసుకుంటే, రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్, రిమూవ్ ది ఫాలోయింగ్ సీట్స్ ఫ్రమ్ సీట్ మ్యాట్రిక్స్. అంటే ఈ కాలేజీకి సంబంధించి అయితే వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ని రిమూవ్ చేశారు. సో ఇది బాగానే ఉంది. దీని తర్వాత మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ మొదటికి వచ్చింది. అంటే మరి ఏ కాలేజ్ ఉంది, ఏ కాలేజ్ లేదు, మీరు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ని డిపెండ్ చేసుకొని అందరం కూడా సీట్లు పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఏ సీట్ ఉంటుంది, ఏ సీటు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది. కాబట్టి MCCకి సంబంధించి అయితే అంటే మేజర్గా ఇవన్నీ కూడా బాటంలో ఉన్న కాలేజెస్కి సంబంధించినటువంటి అప్డేట్లే ఇలా ఉంటాయి తప్ప, ఆ పైన ఉన్నటువంటి AIIMS, జిప్మార్ లాంటి కాలేజెస్ కావచ్చు, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ టాప్ కాలేజెస్ కావచ్చు, వర్ధమాన్ కాలేజ్ కావచ్చు, ఇలా గాంధీ, ఉస్మానియా ఇలాంటి టాప్ కాలేజీలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఎనీవే, సో మొత్తం అయితే కౌన్సిలింగ్కి సంబంధించి వీళ్ళు రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. రివైజ్డ్ షెడ్యూల్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఎప్పుడు ఇచ్చారు, మనకు ఆగస్టు 2nd రోజు ఈ రివైజ్డ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ డేట్ ఏదైతే ఉందో, ఈ రిజిస్ట్రేషన్ డేట్ ఆగస్టు 3rd వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 3rd వరకు. అదేవిధంగా
పేమెంట్ సంబంధించి కూడా అంటే రిజిస్ట్రేషన్ దానికి సంబంధించిన పేమెంట్, దీనికి సెక్యూరిటీ డిపాజిట్ 5,000 10,000. ఒకవేళ మీరు డీమ్డ్ కాలేజ్ కనుక వెళ్ళినట్లయితే 2 లక్షల రూపాయలు మన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్, దాంతోపాటు కౌన్సిలింగ్ అమౌంట్ కూడా పే చేయాలి. అదంతా కూడా మీరు ఆగస్టు 3 వరకు చేసుకోవాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాయిస్ ఫిల్లింగ్, ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎప్పటి వరకు ఉంది అంటే ఆగస్టు 4 వరకు మిడ్నైట్ 12 గంటల వరకు కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ చాయిస్ లాకింగ్, చాయిస్ లాకింగ్ కూడా అవైలబుల్ 4 PM మనకు ఫోర్త్ రోజు 4 PM వరకు ఉంది. ఒకవేళ మేము చాయిస్ ఫిల్లింగ్ చేయకపోతే ఏమవుతుంది సార్? మీరు చాయిస్ ఫిల్లింగ్ చేశారు, ఇక్కడ చాయిస్ లాకింగ్ మర్చిపోయారు, చాయిస్ ఫిల్లింగ్ చేశారు, ఈ చాయిస్ లాకింగ్ మర్చిపోతే వాళ్ళే ఆటోమేటిక్గా లాక్ చేస్తారు. అది చేసినా చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. మీరు ముందు ఆప్షన్స్ పెట్టి సేవ్ చేశారా? సేవ్ చేసిన ఆప్షన్స్ని ప్రింట్ తీసుకున్నారా లేదా? 1కి 2 సార్లు 4 సార్లు 5 సార్లు వెరిఫై చేసుకోండి. సో చాయిస్ లాకింగ్ అనేది వాళ్ళైతే 4th రోజు అయితే క్లోజ్ చేస్తున్నారు. మరి సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్, ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ కనుక చెక్ చేసుకుంటే మరి ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అంతా కూడా 5th రోజు అయిపోయి రిజల్ట్స్ డిక్లరేషన్ అంటే మనకు ఏ రోజు సీట్లు వస్తాయని తెలుస్తుంది అని అంటే ఆగస్ట్ 6th రోజు మనకు ఎప్పుడు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏంటి, అవకాశాలు కాదు, ఏ రోజు 6th రోజు మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే విషయం తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక రిపోర్టింగ్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ ఫర్ రౌండ్ 1 కనుక చెక్ చేసుకుంటే ఆగస్టు 7th నుంచి 8th 9th 10th 11th 7 8 9 10 11 మొత్తం మీద 5 days రిపోర్టింగ్కి ఛాన్స్ ఇచ్చారు. రిపోర్టింగ్ చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం లాస్ట్లో. ఇది ఎంసీసీకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి వాళ్ళ కౌన్సిలింగే ఎక్స్టెండ్ అయితే మన కౌన్సిలింగ్ పరిస్థితి ఏంటిది? ముందుగా మనము ఏపీకి సంబంధించి చెక్ చేద్దాం. ఏపీకి సంబంధించిన అప్డేట్స్ ఎక్కడ వస్తాయి? ఎన్టీఆర్హెచ్ఎస్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్, గతంలో వైఎస్ఆర్హెచ్ఎస్, ఇలా గవర్నమెంట్ చేంజ్ చేసిన ప్రతిసారి ఆ నేమ్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించి మనకు కరీంనగర్ కోటా కింద చాలామంది ఇప్పటికే అప్లై చేసుకుని ఉన్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లాగిన్ చేసి మీకు అప్రూవల్ అయిందా లేదా, ఎందుకంటే కొంతమందికి VO1 వచ్చిందన్న, VO2 వచ్చిందన్న, ఇప్పుడు VO1 లేదు, VO2 లేదు, అప్లికేషన్ సబ్మిటెడ్ ఉంది, అప్లికేషన్ వెరిఫైడ్ అని ఉంది. సో అది ఏదన్నా ఉన్నానండి, మీరు అప్లికేషన్ చేస్తారు కదా, ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా మీ అప్లికేషన్ ఫామ్లో పొరపాట్లు చేసి ఉంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్ అని మెయిల్ రావడం కానీ, మెసేజ్ రావడం కానీ, ఫోన్ కాల్ రావడం కానీ జరుగుతుంది. అలాంటి ఏమైనా వస్తే వెంటనే రెస్పాండ్ అయిపోయి వాటికి సంబంధించినటువంటి అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది కేటగిరీ ఏకి సంబంధించి. మరి అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి కూడా సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఈ అప్లికేషన్ ఆగస్టు 2 వరకు వితౌట్ లేట్ ఫీ, అదేవిధంగా విత్ లేట్ ఫీతోని మనకు ఎప్పటి వరకు ఉందంటే ఆగస్టు 4 వరకు ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ బార్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను పదే చెప్తున్నాను, మీరు 1 2 3 లాంగ్ టర్ములు తీసుకొని ఉంటే ఆ బార్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం బీక్యాట్కి వెళ్దామా వద్దా అనేది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేసుకోకపోతే ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు బీక్యాట్ గురించి ఆలోచన చేసుకోండి, ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏ క్యాట్లో సీట్ రాకపోతే చూస్తా అంటే, ఏ క్యాట్లో సీట్ రాకపోతే అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నువ్వు తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోను, ఏ క్యాట్లో సీట్ వస్తే చూద్దాం లేకపోతే లేదు అని అనుకుంటే అప్పటికి మీకు అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి ఉంటుంది, పదే ఇవ్వడు. గతంలో ఒకసారి ఇచ్చాడు, సో ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎప్పుడు 2023లో మధ్యలో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశాడు, తెలంగాణలో ఓపెన్ చేశాడు, ఏపీ వాళ్ళు కూడా ఓపెన్ చేశారు.
కాబట్టి మధ్యలో ఈసారి ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. మీకు బ్యాకప్ లాగా ఏ క్యాట్లో సీట్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు ఏమాత్రం మీరు థింక్ చేసినా ఖచ్చితంగా ఆ బీ క్యాట్కి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీలో కూడా అప్లై చేసుకోవచ్చు. బీ క్యాట్ విషయంలో ఓన్లీ మన ఈ 2 రాష్ట్రాల వాళ్ళు అప్లై చేయొచ్చా? లేదు. బీ క్యాట్కి ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు బీ క్యాట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇది కూడా ఈ ఏపీకి సంబంధించి VO1 VO2 ఇవి కూడా వెరిఫై అయితే అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇక నెక్స్ట్ కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది ఒకసారి చెక్ చేద్దాం. సో కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి అడ్మిషన్ అప్డేట్స్ కనుక చెక్ చేసుకుంటే మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి. సో 31st రోజు మనకు MDSకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి MBBS BDS అడ్మిషన్ అంటారు, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. మరి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఆగస్ట్ 7th వరకు అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏక్యాక్ విషయంలోకి వస్తే తెలంగాణలో 100% తెలంగాణ లోకల్ వాళ్ళకే అవకాశం ఉంది తప్ప వేరే వాళ్ళకైతే అవకాశం లేదు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా, జీవో ప్రకారంగా. ఇక బీక్యాట్ విషయానికి వచ్చేస్తే బీక్యాట్ ఏ రాష్ట్రంలోనైనా సరే, తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే నాన్ లోకల్ కోటా అనేది ఉంది. ఈ నాన్ లోకల్ కోటా కింద ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7th వరకు ఉంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఇక MCCకి వచ్చేద్దాం. అన్న మీరు అంతా బాగానే చెప్తున్నారు, మా కన్ఫ్యూజన్ అంతా ఇక్కడ అంటే మాకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆల్ ఇండియా కోటాలో మాకు సీట్ వస్తే స్టేట్కి రావచ్చు. ఆల్ ఇండియా కోటాలో సీట్ను వదులుకోవచ్చు. మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. సెకండ్ రౌండ్లో సీట్ వస్తే వదులుకోవచ్చు. మళ్ళీ థర్డ్ రౌండ్కి వెళ్ళొచ్చా. ఈ విధంగా చాలా రకాల రూల్స్ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ రౌండ్ అయితే అవుతుంది కదా, ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో, పోయి రిపోర్ట్ చేయండి. నేనైతే అదే చెప్తా, ఫస్ట్ సీట్ రానియండి. ఇప్పుడు స్టేట్లో సీట్ వస్తుందా లేదా తర్వాత చూద్దాం. మీకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది అనుకోండి, పోయి రిపోర్ట్ చేయండి. సరే అన్న నువ్వు చెప్పిన ప్రకారంగా మేము రిపోర్ట్ చేస్తాం, ఆ డాక్యుమెంటేషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాం అనుకున్నారు. మరి ఇప్పుడు రేపు ప్రొద్దున ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మళ్ళీ రౌండ్ 1 మనకు ఏ క్యాట్ సీటు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? మన రాష్ట్రంలో స్టార్ట్ అయినప్పుడు మన ఆల్ ఇండియా కోటాలో సీటు వదులుకొని నేను ఇక్కడ రావచ్చు అంటే రావచ్చు. 2 సీట్లు సేమే వచ్చినాయి. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకు నువ్వు వెళ్ళినావు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది, స్టేట్లో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. అట్లాంటప్పుడు ఈ 2 నీకు నచ్చే కదా నువ్వు జాయిన్ అవుతున్నావు. అంతకు మించిన మంచి కాలేజ్ ఏముంది మనకు? కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నువ్వు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవుతే ఇక్కడ ఒక సీట్ ఇచ్చిన వాడివి అవుతావు. అదేవిధంగా నువ్వు అనుకున్న గాంధీ మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చింది, నువ్వు అనుకున్న గాంధీ మెడికల్ కాలేజ్లో ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చింది, అదే సీటు నీకు ఇక్కడ స్టేట్లో వచ్చింది. గాంధీలో నువ్వు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ కావడం వల్ల స్టేట్లో ఒక సీట్ ఇచ్చిన వాడు అవుతావు. అలాంటి అవకాశం కొద్ది మందికి ఉంటుంది. కాబట్టి ఇలా మీరు కొన్ని అవకాశాలు ఇస్తే ఆ బార్డర్లో ఉన్న పిల్లలు కొంతమంది జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడున్న 5,000 10,000 ఫీజు కోసం ఆలోచించకండి. సో ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంతోపాటు మనకు ఇక మరి రౌండ్ 1 గురించే మాట్లాడదాం, రౌండ్ 2 తర్వాత మాట్లాడదాం. ఈ MCCలో రౌండ్ 1లో సీట్ వస్తే ఎగ్జిట్ కావచ్చు, స్టేట్కి వెళ్ళొచ్చు. ఇదే మీ డౌట్. ఫస్ట్ అయితే ఇది అయిపోయింది. రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది, స్టేట్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మీకు ఈ MCCలో రౌండ్ 1లో సీటు వచ్చిందో, రౌండ్ 1లో సీటు వచ్చేసి మీరు మళ్ళీ స్టేట్కి వస్తా అంటే సీటు వచ్చినాక డైరెక్ట్ వస్తా అంటే నో ప్రాబ్లం.
సీటు వచ్చినాక కూడా మీరు వస్తా అంటే ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకుంటేనే కదా వచ్చేది. అంటే ఎప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాం? ఇటు ఎంసీసీ అంటే మీరు చూడండి ఒకసారి, ఇటు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, ఇటు ఏపీలో సీట్ వచ్చింది. ఈ రెండిట్లలో ఏదో ఒక దాంట్లోనే కదా మనం ఉండేది, అంతే కదా. నేను ఇటు ఒక సర్టిఫికేట్ ఇటు సర్టిఫికేట్ ఇస్తా అంటే రెండు లేవు మన దగ్గర, ఉన్నది ఒకటే. అప్పుడు ఏంటిది, ఆల్ ఇండియా కోటా కాలేజ్ కంపేర్ చేస్తాం, ఇటు ఏపీది కంపేర్ చేస్తాం, ఏది బెస్ట్ అనిపిస్తుంది? రెండు సేమ్ అయితే ఆల్ ఇండియా కోటా. లేదు ఈ రెండిట్లలో నాకు ఆల్ ఇండియా కోటానే బెటర్ అనిపించింది, ఆల్ ఇండియా కోటాకి లేదు, నాకు ఇది నచ్చలేదు, నాకు ఏపీ బెస్ట్ అనిపించింది, ఏపీకే వచ్చేస్తావు. ఇలా మీకు ఇక్కడ జరిగే నష్టం ఏంటిది అంటే ఏక్యూ నుంచి స్టేట్కి ఇటు నుంచి ఇటు సీటు వచ్చిన తర్వాత, ఎటు నుంచి ఆల్ ఇండియా కోటా నుంచి స్టేట్కి సీటు వచ్చినాక నాకు ఇక్కడ సీట్ వచ్చింది, అయినా కూడా నేను స్టేట్కి వెళ్ళేసి రిపోర్టింగ్ చేస్తా, ఎప్పుడు ఆల్ ఇండియా కోటాలో నాకు సీట్ వచ్చింది, నేను స్టేట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తా అంటే ఇక్కడ ఉన్న సర్టిఫికెట్స్ తీసుకుపోయి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇస్తావు అన్నట్టే కదా. అంటే ఇక్కడ సర్టిఫికెట్స్ నువ్వు తీసుకొని పోయినావు అంటే ఆల్ ఇండియా కోటాలో నువ్వు నాట్ రిపోర్ట్ కొట్టినట్టే కదా. ఎప్పుడైతే నువ్వు నాట్ రిపోర్ట్ కొడతావో, ఎప్పుడైతే ఆల్ ఇండియా కోటాలో సీటు వద్దని నువ్వు పోతావో, ఇక్కడ నీకు జరిగే నష్టం, ఏక్యూలో మీకు జరిగే నష్టం అంటే ఎంసీసీలో మీకు జరిగే నష్టం ఏంటంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే లాస్ అవుతాం. కాబట్టి మళ్ళీ ఓకే అన్న, ఇక్కడ ఈ సెక్యూరిటీ అమౌంట్ పోతా పోని నేను స్టేట్కి అయితే పోతా, స్టేట్లో జాయిన్ అయినా, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం మనము, ఇప్పుడు ఇదే ఏక్యూ అనుకుందాం, ఇదే ఏక్యూలో నాకు ఎక్కడ సీట్ వచ్చిందంటే సిద్దిపేటలో సీట్ వచ్చింది అనుకుందాం. సిద్దిపేటలో సీట్ వచ్చింది, నేను ఏపీ స్టూడెంట్నన్నా, నేను మళ్ళీ ఏపీకి వచ్చాను, ఏపీలో నాకు ఏఎంసీలో సీట్ వచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇది క్యాన్సల్ కొట్టి నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిన రావచ్చు. ఎప్పుడైతే నువ్వు సిద్దిపేట మెడికల్ కాలేజీ నువ్వు వదులుకొని పోయినావో ఇక్కడ నీ సెక్యూరిటీ అమౌంట్ గయాప్ పోయింది. ఓకే అన్న, మరి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, మళ్ళీ నేను రౌండ్ 2కి మళ్ళీ ఏక్యూకి రావచ్చా? రౌండ్ 2కి ఎస్ రావచ్చు. ఎప్పుడైతే నువ్వు అక్కడ సీటు ఉంచుకొని మళ్ళీ నువ్వు రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెడదామనుకుంటున్నావు, ఎప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నీకు సీటు వచ్చింది, ఈ సీట్ని ఇలానే ఉంచుకుంటూ నేను మళ్ళీ ఎంసీసీ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ ఎంసీసీ అనే వెబ్సైట్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అడుగుతాడు, మళ్ళీ మీరు అమౌంట్ పే చేసి మళ్ళీ రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. క్లియర్? ఇక్కడ ఈ సీటు ఉంచుకొని, ఓకే ఇప్పుడు సీటు ఉంచుకొని, ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాను, ఎందుకంటే సీటు ఉంచుకొని మీరు ట్రై చేశారు. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళొచ్చారు మనము? ఏఎంసీ ఏపీ నుంచి ఇక్కడ రౌండ్ 1లో నాకు సీటు వచ్చింది. ఈ సీటు ఉంచుకుంటూ నేను రౌండ్ 2లో ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మీకు మళ్ళీ ఇక్కడ ఇదే ఏఎంసీలో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వడం కాకపోవడం మీ ఇష్టం. ఓకే, జాయిన్ కావాలా వద్దా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఈ రెండు కూడా సేమే కదా, మరి నేను మళ్ళీ ట్రై చేస్తున్నా, ఈసారి నాకు ఎక్కడ సీట్ వచ్చిందని అంటే నాకు ఎయిమ్స్లో సీట్ వచ్చింది, మరి నా పరిస్థితి ఏంటంటే ఎయిమ్స్లో సీట్ వస్తే వద్దనుకుంటారా? ఎప్పుడైతే నువ్వు ఏఎంసీని వద్దనుకొని నువ్వు ఇక్కడ రిపోర్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నావు, ఎప్పుడు సిద్ధమవుతున్నా? నాకు ది బెస్ట్ ఏఎంస్లో సీట్ వచ్చింది కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజీ స్టేట్లో వచ్చింది, నాకు స్టేట్లో వచ్చింది, ఇక్కడ సీట్ నేను వద్దనుకొని నేను ఎయిమ్స్లో జాయిన్ అయిపోతున్నా. ఎందుకు? ఏఎంసీ ఈ రెండు కంపేర్ చేస్తే ఎయిమ్సే ది బెస్ట్, కాబట్టి నేను ఇప్పుడు ఎయిమ్స్కి వచ్చేస్తున్నా. ఓకే రైట్, ఓకే ఇక్కడ నేను ఇది సీట్ క్యాన్సిల్ చేసుకొని ఎక్కడికి వచ్చేసాను? ఎయిమ్స్లో వచ్చేసాను. సారీ, మరి ఇప్పుడు నా ఏపీలో పరిస్థితి ఏంటి సార్? నువ్వు రౌండ్ 2కి వచ్చావు కదా, ఎక్కడి నుంచి వచ్చినావు? రౌండ్ 2లో నువ్వు ఏపీలో వచ్చిన ఏఎంసీని వద్దనుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు పోయినావో ఇక నుంచి నువ్వు ఏపీలో నీకు అడుగు పెట్టడానికి వీల్లేదు.
ఎందుకు? నువ్వు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సీట్ని వద్దనుకొని నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళిపోయావు? ఎయిమ్స్లో సీట్ వచ్చింది కాబట్టే వెళ్ళిపోయావు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ వద్దనుకుని వెళ్ళిపోయావుకో ఇక ఏపీ గేట్ లాక్, ఇక మళ్ళీ నువ్వు తిరిగి ఏపీకి రావడానికి లేదు. అదేవిధంగా తెలంగాణ అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే సేమ్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా. ఆల్ ఇండియా కోటాలో మీకు నచ్చింది, మీరు జాయిన్ అయ్యారు. స్టేట్ కోటాలో కూడా సీట్ వచ్చింది, మీరు ఇక్కడ ఉన్నారు. 2 సీట్లు డిసైడ్ చేసుకుంటున్నారు. ఈ 2 సీట్లు డిసైడ్ చేసినప్పుడు అంటే 2 కూడా మనకు నచ్చినప్పుడు మనం ఏదో ఒకటి చూజ్ చేస్తాం, అవునా? ఆల్ ఇండియా కోటాలో సీట్ రిపోర్ట్ చేయకపోతే ఆల్ ఇండియా కోట నుంచి డైరెక్ట్గా బయటకు రావచ్చు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. మళ్ళీ రౌండ్ 2కి వెళ్ళొచ్చు, మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి. కానీ స్టేట్ది రూల్ ఎట్లుంటుంది? స్టేట్ రూలే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే స్టేట్లో సీటు వచ్చినాక, స్టేట్లో సీటు వచ్చింది వస్తేనే నువ్వు ఆప్షన్స్ పెట్టావు, ఖచ్చితంగా పెట్టాల్సిందే. నీకు సీటు వస్తే నువ్వు కావాలని నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. ఎక్కడి నుంచి వెళ్ళి? స్టేట్ కోటా నుంచి కావాలని నువ్వు బయటకు వస్తావు. కావాలని ఎందుకు బయటకు వస్తావు? అరే నాకు ది బెస్ట్ ఎయిమ్స్లో సీట్ వస్తుంది, నాకు డీమ్డ్ కాలేజ్లో సీట్ వస్తుంది, ఈఎస్ఐలో సీట్ వస్తుంది, అప్పుడు నేను పోకుండా ఉంటున్నా? ఖచ్చితంగా వెళ్తా కదా. ఎప్పుడైతే నువ్వు అనుకున్న కాలేజీ ఏదైతే ఉందో ఆ అనుకున్న కాలేజీలో నీకు సీట్ వచ్చినప్పుడు నువ్వు స్టేట్ కోటాను వదిలి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి స్టేట్కి రారాదిగా, మళ్ళీ తిరిగి స్టేట్కి రాదు. అది ఏ రౌండ్ అయినా సరే, నువ్వు రౌండ్ 1కి వెళ్ళిపోతావు. సీట్ అలాట్ అయినాక వెళ్ళిపోతా అంటున్నావు, వెళ్ళు. రౌండ్ 2 తర్వాత వెళ్ళు, రౌండ్ 3 తర్వాత వెళ్ళు. ఒక్కసారి వెళ్ళిపోతే బయటికి రాదు. ఇక్కడ కూడా మన స్టేట్ రూల్స్ ఏం చెప్తాయంటే సెకండ్ రౌండ్ వరకు వెళ్ళొచ్చు. రౌండ్ 1 రౌండ్ 2 వరకు అయితే మ్యాక్సిమం ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో ఇది ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి అప్డేట్స్. రౌండ్ 1 రౌండ్ 2 గురించి చెప్పాను. ఫర్దర్గా రౌండ్ 2 నుంచి రౌండ్ 3 పరిస్థితి ఎలా ఉంటుంది, రౌండ్ 3 నుంచి రౌండ్ 4 పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న నోటిఫికేషన్స్, అక్కడ ఉన్న షెడ్యూలు, మన స్టేట్లో జరిగే షెడ్యూల్స్, ఆల్ ఇండియా కోటాలో జరిగే షెడ్యూలు, మనం ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, మరి అక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, స్టేట్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అప్డేట్స్ మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా jaypalanడే.com రూపొందించాను. గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్, ఒక కట్ ఆఫ్సే కాదు, మెరిట్ లిస్టు, డిస్ప్లే లిస్టు, అలాట్మెంట్స్, రౌండ్ 1గా రౌండ్ 2 వైజ్గా క్యాస్ట్ రిపోర్ట్స్, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్, మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్, లోకల్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్, మైనార్టీ కోటా, ఈఎస్ఐ కావాలంటే అది మనకు ఆల్ ఇండియా కోటాలో జరిగే ఈఎస్ఐకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి. స్టేట్లో జరిగేటువంటి ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఆ కౌన్సిలింగ్లో ఎన్ని అప్డేట్స్ అయితే ఉంటున్నాయో, ఎన్ని రకాల అలాట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల అలాట్మెంట్స్ని రికార్డ్ చేసి మీకు ఒక సింగిల్ క్లిక్ ద్వారా ఆ వచ్చిన క్యాండిడేట్కే ఏపీలో సీట్ వచ్చిందా, తెలంగాణలో సీట్ వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, ఏ క్యాక్లో వచ్చిందా, బి క్యాక్లో వచ్చిందా, సి క్యాక్లో వచ్చిందా, ఎంతమంది మీ క్యాస్ట్లో ఉన్నారు, ఎంతమంది ఉంటే దాంట్లో ఎంతమంది లాస్ట్ 21లో సీట్ వచ్చింది, 22లో వచ్చింది, 23లో వచ్చింది, 24లో వచ్చింది, 25లో ఎక్కడ వరకు రావచ్చు, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ని మీకు అర్థమయ్యే విధంగా మన వెబ్సైట్లో రూపొందించాను. మీరు ఎక్సెల్లో ఎక్స్పర్టే కావచ్చు. మీరు ఎక్సెల్లో చేసే ఒక గంట పని జస్ట్ 5 మినిట్స్లో మీరు వెబ్సైట్ని సందర్శించి ప్రతి ఒక్క రిపోర్ట్ని చెక్ చేసుకోండి. మీకు చాలా రకాల అప్డేట్స్, చాలా రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ వెబ్సైట్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకొని రాబోయే 25కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఇచ్చేవాడానికైతే నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇవి మొత్తం ఇదైతే మనకు ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 నుంచి రౌండ్ 2కు ఉన్నటువంటి అప్డేట్స్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను, రూల్స్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఏపీ, తెలంగాణలో ఒక యుద్ధమే జరుగుతుంది లోకల్ నాన్ లోకల్ పైన. స్టిల్ ఇప్పటి వరకు నేను 2 రాష్ట్రాలకు సంబంధించి ఒకటే చెప్తున్నానండి, ఏపీ అయినా తెలంగాణ అయినా మనకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ ప్రకారంగానే మీకు చెప్తున్నానండి. తెలంగాణలో వచ్చినటువంటి నోటిఫికేషన్
100కు 100% తెలంగాణ వాళ్ళకే సీట్లు. ఆ నోటిఫికేషన్ అట్లనే ఉంది. మరి 100కు 100% ఎవరు అంటే 9, 10, 11, 12. మరి ఇది కాదనుకొని కొంతమంది కోర్టుకు వస్తున్నారు. అది ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇక్కడ కూడా 100కు 100% మీరు లోకల్ కావాలంటే ఇక్కడ 100కు 100% లోకల్ కావాలి, 100కు 100% సీట్లు. 100కు 100% లోకల్ కావాలి, 100కు 100% సీట్లు ఎక్కడ? తెలంగాణలో. కానీ ఏపీలో మీరు లోకల్ కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏం చేశారు? 9, 10, 11, 12 9, 10, 11, 12 ఏపీలో చదవాలా. మీరు ఏ రీజియన్కి వస్తారో తర్వాత చూద్దాం, ముందు ఏపీలో చదువుకోవాలా. మరి ఏపీలో చదువుకున్నారు కాబట్టి మీరు ఏపీ లోకల్ అయ్యారు. ఈ 9, 10, 11, 12 ఏపీలో చదువుకున్నారు కదా. దీని తర్వాత అప్పుడు ఎక్కడైతే మెజారిటీగా 4 years చదువుతున్నారో, ఏది 6th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మెజారిటీగా ఏ రీజియన్లో అయితే చదువుతున్నారో ఆ రీజియన్కి మీరు లోకల్ అవుతారు. ఇక మరి మేము నాన్ లోకల్ పరిస్థితి ఏంటంటే ఏపీకి సంబంధించి నాన్ లోకల్ అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏపీ లోకల్ వాళ్ళకు 85% ఆఫ్ సీట్లను కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఏపీ వాళ్ళు నాన్ లోకల్కి కూడా కేటాయిస్తుంది. ఈ నాన్ లోకల్ అయినా సరే, ఏదైతే మనకు 15% ఉందో ఆ 15% వచ్చే పిల్లలు కూడా మీరు అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఏపీలో చదువుతేనే, లేదంటే ఏపీలో నివసించినట్టుగా నివాస ధృవీకరణ పత్రము తీసుకువస్తేనే మీకు ఏపీ నాన్ లోకల్. లేదు నేను తీసుకురాను అంటే అసలు ఏపీకి అప్లై చేయడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. ఇట్స్ క్లియర్. ఏపీ నాన్ లోకల్ కావాలన్నా కూడా మీరు కానీ అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ 10 సంవత్సరాల కాలం పాటు చదివినా లేదా 10 సంవత్సరాల కాలం పాటు నివసించినట్టు నివాస ధృవీకరణ పత్రము తీసుకొని వస్తే అట్టివారు ఏపీ నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ. మా దగ్గర చదవలేదు, నేను ఇంటర్మీడియటే చదివినా, నేను ఓన్లీ 6th చదివినా, 9th చదివినా అంటే ఏపీకి అసలు అప్లై చేయడానికి రైటే లేదు. రైట్, ఇట్స్ క్లియర్. ఏపీలో మీరు ఇంటర్మీడియట్ చేయలేదు కానీ వాటి అక్కడ నాన్ లోకల్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా 15%కి రావాలంటే 10 సంవత్సరాల కాలం పాటు నివసించి ఉండాలి. ఇక మీరు పక్కా లోకలే కావాలంటే 9, 10, 11, 12 ఖచ్చితంగా ఏపీలో చదవాలా. ఇది ఇక్కడ ఉన్న రూల్స్. రెండు కూడా సిమిలర్ రూల్స్ ఏనండి, నో డౌట్ అబౌట్. లోకల్ కావాలంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్ గురించి మనం మాట్లాడలేం. మీకు ఇప్పటికే కంటెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరి లొల్లి వాళ్ళదే అవుతుంది కాబట్టి ఈ లొల్లి పక్కన పెట్టేస్తే ఈ అప్డేట్స్ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. కాబట్టి ఈ లొల్లి కొంచెం పక్కన పెట్టేసి మరి ఆల్ ఇండియా కోటాలో జరిగే అప్డేట్స్ కావచ్చు, ఏపీలో జరిగే అప్డేట్స్ కావచ్చు, తెలంగాణలో జరిగే అప్డేట్స్ కావచ్చు, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఇక అప్డేట్స్ చాలా రాబోతున్నాయి. ఆ అప్డేట్స్ పైన ఫోకస్ చేసి ఏ డాక్యుమెంట్ ఎప్పుడు అవసరం వస్తుంది, ఏ రిపోర్ట్లో మనం ఏం చేయాలి, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇలా అన్ని విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి గ్రూప్లో నీట్కి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు. నచ్చితే ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.